పురుషే హవా ఐమదితో గర్భో అని మొదలయ్యే ఐతరేయ మంత్రం శుక్రం రూపంలో అంటే వీర్యంగా పురుషుడు స్త్రీయందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది. తండ్రి బింబం అయితే తనయుడు ప్రతిబింబమని దీని అర్థం. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది. తండ్రి యాయాతికి తన యవ్వనాన్ని ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంట బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను మహాభారతం వివరించింది. పుత్ర శబ్దానికి తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి కలవాడు మాత్రమే అర్హుడు అని మన పెద్దలు నిర్వచించారు. భార్య భర్త అనే రెండు తాళ్ళు ముడివేస్తే ఆ ముడి సంతానం అంటాడు భర్తృహరి. దాన్నే సుతాకారపు ముడి అని చెబుతారు. అది పేగుబంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడు, అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు, అమ్మ ఆర్యామాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు, ఇలాంటి వారే పుత్ర శబ్దానికి అర్హులు. అంతేకాని వృద్ధులైన అమ్మానాన్నలను సేవించటం కంటే వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించటం సౌకర్యంగా ఉంటుందనుకునే వాళ్ళు పుత్రుడు అనిపించుకోరు. అమ్మను ఇంట్లో ఉంచుకుందాం, దేనికైనా పనికొస్తుందని అమ్మా నాన్నలను విడదీసేవారికి తల్లిదండ్రులు అనే పదం గురించి బొత్తిగా తెలియదని అర్థం. ఆ పదం సమాసరీత్యా ద్వంద్వమే కానీ స్వభావరీత్యా ఏకవచనమే. కాబట్టి విగ్రహవాక్యం తల్లియును తండ్రియును అంటూ ఏకవచనంలో చెప్పాలన్నది వ్యాకరణ శాస్త్రం. వారు ఇద్దరు కారు, ఒక్కరే అనే భావనను మనలో పెంపొందించుకోవడానికే భారతీయ తత్వచింతన అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించింది. కుటుంబ వ్యవస్థకు, గృహస్థు ధర్మ నిర్వహణకు ఆధారపీఠాలుగా నిలిచిన 4 మూల స్తంభాల్లో మాతృదేవోభవ, పితృదేవోభవాలను మొదటి 2గా చెబుతారు. వీటిలో అమ్మకు పెరట్లో తులసి మొక్క గూట్లో కాంతులీనే ప్రమిద దీపం ప్రతీక. ఇంటి వాకిట వికాసాన్ని వెదజల్లే వీధి గడప దీపం నాన్నకు ప్రతీక. లోకంలో అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవటంలో విచిత్రం ఏమీ లేదు. అమ్మ ప్రేమ పారదర్శకం, నాన్న ప్రేమ గుంభనం కావడమే దానికి కారణం. అమ్మది ఆప్తవాక్యం, నాన్నది గుప్తధనం. అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ, నాన్న ప్రేమకు లోతెక్కువ. ఆత్మీయత, వాత్సల్యం వంటి విషయాల్లో ఇద్దరి స్వభావాలు ఒక్కటే అయినా నాన్న అంత తొందరగా బయటపడడు. కాబట్టి అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవటం లోక సహజం. అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. పిల్లలకు రక్షణ, పోషణ విషయంలో నాన్నే ఆలంబన. శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తుగా ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం నాన్న లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మనంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.